వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీని సత్కరించిన సీఎం చంద్రబాబు. నర్సరావుపేటలో ప్రైవేట్ స్కూల్ టీచర్పై పోలీస్ కంప్లైంట్. ప్రజాభవన్లో సంచార చేపల విక్రయ వాహనాల ప్రారంభోత్సవం. విశాఖలో నేవీ డే విన్యాసాలు. బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. డివైఎఫ్ఐ అధ్యక్షులు రాఘవేంద్ర డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పట్టణంలోని యూపీఎస్ బాలికల పాఠశాలలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలను పెద్దశంకరంపేట యూపీఎస్ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంఓ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలుగా, సంఘ సంస్కర్తగా, రచయిత్రిగా శ్రీమతి సావిత్రిబాయి ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చంద్రప్రకాష్, రామకృష్ణ గౌడ్, సంతోష్ పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా తెలియవలసిన విషయం ఏంటంటే, సావిత్రిబాయి పూలే ఆమె ఎవరు అంటే, ఆమె 1831 సంవత్సరం లోపల మహారాష్ట్రలో ఒక మారుమూల ప్రాంతంలో జన్మించింది. ఆమె నిరక్షరాస్యురాలు. ఆమె వాళ్ళ భర్త సహాయంతో అక్షరాస్యులుగా మారి మహిళా లోకానికి ఎనలేని సేవ చేసింది. అంటే బాలికలు బాగా చదువుకోవాలి, ఉత్తమంగా పైకి రావాలి, అన్ని విధాల ముందుండాలని చెప్పేసి పూణే లోపల మొట్టమొదటిగా 9 మంది బాలికలతోటి ఒక బాలికల పాఠశాలను స్థాపించడం. అట్లా ఆ రకంగా అంచెలంచెలుగా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక 52 పాఠశాలను ప్రారంభించి బాలికల ఔన్నత్యానికి, వారు ఎదగడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు. కాబట్టి వారిని మనం మర్చిపోకుండా వారి సేవలను మనం ఎప్పుడు గుర్తుంచుకుంటూ మీరు కూడా ఆమెలాగానే ముందుకొచ్చి మంచి సేవలు, మీ యొక్క బాలికలకు మంచి సేవలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా మన పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు శ్రీవాణి మేడం గారికి మీరు శాలువాతో సన్మానించాలని కోరుతున్నాను. సమావేశం గురించి మన పాఠశాల పనిచేస్తున్న సంతోష్ సారు వారి యొక్క అమూల్య సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, నా తోటి ఉపాధ్యాయులకు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే సావిత్రిబాయి పూలే స్త్రీలకు అట్లనే పురుషులకు సమాన విద్యా అవకాశాలు ఉండాలి అని ఆమె లోపల ఒక భావన మెదిలి, మరి ఏ విధంగా అయితే విద్యా అవకాశాలు అప్పుడున్న రోజుల్లో అసలు ఇళ్ళ నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు ఉన్న కట్టుబాట్లు ఏ విధంగా ఉందంటే, చదువుకొచ్చేవాళ్ళు కాదు, చదువుకు దూరం ఉంచేవాళ్ళు. అప్పుడు మామూలు ఇప్పటి ప్రభుత్వాలు అప్పుడు కాదు, ఓన్లీ రాజరికం. అప్పుడు రాజులు పరిపాలన. సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సార్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సావిత్రిబాయి పూలే
పాటిల్ గారు. ఆమె నిరక్షరాస్యులు. ఆమె చిన్నప్పటి నుంచి కూడా గొప్ప మహిళగా అందరికీ కూడా ఆదర్శవంతంగా ఉండేది. ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించింది. అంతేకాకుండా మహిళలకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడానికి ఆ రోజులలోనే ఇంటి వద్దనే ఉంటూ విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయ వృత్తిని కూడా చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచింది. అప్పట్లో ఆమె 9వ ఏటనే జ్యోతిరావు గారిని వివాహం ఆడింది. ఒకవైపు గుంతలు పడ్డ రోడ్డు, మరోవైపు చెత్త దిబ్బలు. ఆ చెత్త దిబ్బలను తగలబెట్టడంతో ఆ రోడ్డుపై నడవలేక దుర్వాసనతో అనారోగ్యాలకు గురవుతున్న స్పందించడం లేదంటున్న కొత్త బస్టాండ్ సీతారామనగర్ ప్రాంతం కాలనీ ప్రతినిధులు ఎస్ శ్రీనివాసరావు, వై లక్ష్మయ్య, ఏ ఉదయరాజు, టి సంగయుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారామనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ మీదుగా కొత్త బస్టాండ్ వెళ్లే రోడ్డులో ఈరోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందంతో కలిసి స్థానికులు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లపై చెత్త దిబ్బలను తగలబెట్టుతున్నందున దుర్వాసన, పొగ వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నగరపాలక సంస్థ అధికారులు స్పందించి చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని కోరారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఏ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతేడాది ఫిబ్రవరిలో 60 లక్షలతో సిమెంట్ రోడ్డు వేసేందుకు రోడ్డును తవ్వి వదిలేశారని, ఆ 60 లక్షలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ఈ ప్రభుత్వాన్ని అయితేనేమి మున్సిపల్ అధికారులను అయితేనేమి విజ్ఞప్తి చేస్తున్నాం. మార్కెట్ యార్డు ఎస్ఎఫ్ క్యాంప్ మధ్యలో ఒక 30-40 అడుగుల రోడ్డు ఉంది. ఆ రోడ్లో చెత్త చెదారం అంతా పేరుకుపోయింది. వీళ్ళని కార్మికులు పంపిస్తారు కానీ వాళ్ళు ఊడుస్తారు, అక్కడే వేసి అంటి పెడుతున్నారు. ఆ అంటి పెట్టడం వల్ల పొల్యూషన్ అంతా పెరిగిపోయి ఈ సీతారామనగర్ అయితేనేమి ఎస్ఎఫ్ క్యాంప్ అయితేనేమి ఈ ఏరియా మొత్తం పొగ అంతా నిండుకపోతుంది. దానివల్ల ఇక్కడ ఉండే ప్రజలకి ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. అదే కాకుండా ఈ టర్నింగ్ లో పెద్ద ట్రాన్స్ఫర్ ఉంది సెంటర్ లో. ఆ ట్రాన్స్ఫర్ ని సైడ్ వేసి పిల్లర్ వేసి సైడ్ కి హైట్ లో నిలబెడితే ఈ ప్రాంత వాసులకు సేఫ్ గా ఉంటది. తక్షణమే ఈ మున్సిపల్ కమిషనర్ గారు దీని గురించి ఆలోచించి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు
పన్నులు వసూలు చేయడమే తప్ప ప్రజల ఇబ్బందుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బస్సులు తీసుకుని తిరగాలంటే కూడా రన్నింగ్ కావాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది వలన చాలా సైకిల్ పెట్టవలసింది కోరుతున్నాము. ఈడంతా చెత్త వేసి కాల్చడము, అంతా గలీజ్ చేయడము, ఈడ ట్రాన్స్ఫారం ఉంది, బండ్లు తిరిగే కాడ యాక్సిడెంట్లు జరుగుతాయి. ఈ మున్సిపాలిటీ అధికారులు కానీ కరెంట్ ఆఫీస్ వాళ్ళు అన్నీ పట్టించుకోవడం లేదు. మాకు ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లమ్స్ ఉంది సార్ కొంచెం ఎక్కువ. ఆ ట్రాన్స్ఫార్మర్ తీపిచ్చేయండి. ఈ చెత్త వచ్చి అంత కుప్పేస్తారు ఇక్కడ, వాళ్ళు అందరూ కొట్టున్నారు. ఆ పొగ అంతా వచ్చి మాకు కాలుష్యం ఎక్కువ వచ్చింది. ఆ రెండు మాకు క్లీన్ చేయండి. మున్సిపల్ కమిషనర్ గారికి మేము విన్నపించుకోవడం ఏమనగా సీతారాం నగర్ ఏరియా నుండి మాకు చాలా ఇబ్బందికరంగా కాలుష్యం అయితేనేమి, రోడ్లు అయితేనేమి, మా మధ్యలో కరెంటు స్తంభాలు అయితేనేమి చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మీరు తక్షణమే చర్య తీసుకొని మాకు తగిన న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాం. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేలో భూమిని కోల్పోయే రైతులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగపూర్ నుంచి అమరావతికి హైవే ఏర్పాటు చేయడం వల్ల తమ భూములు కోల్పోతున్నామని, భూములు కోల్పోవడంతో రైతు బంధు, రైతు బీమా కోల్పోతున్నామన్నారు. రైతులకు టోల్ ప్లాజాలో 70% వాటా ఇచ్చి భూములు తీసుకోండి, భూమికి సరైన ధర ఇస్తేనే తమ భూములు ఇస్తామని స్పష్టం చేశారు. నువ్వు ఇక్కడి వరకు ఎక్కడికి ఎట్లా నడిచి వచ్చినావు అని అడిగింది నన్ను ఆర్డీఓ. అంటే మేము ఇయ్యమని అంటలేము, మేము రోడ్ ఇస్తామని అంటాను. ఈ భూములను మేము ఇస్తాము, మేము అడ్డుపడము, జాతీయ రహదారికి మేము అడ్డుపడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్డుపడతాము అని అన్నాము. ఇప్పుడు మేము ఒకటి మెట్టు దిగొచ్చి అడ్డుపడమని చెప్తున్నాం. మేము దేనికైనా అడ్డుపడం కాబట్టి మాకు కూడా న్యాయం జరగాలి. మా పిల్లలు మేము ఎట్లా బ్రతకాలి సార్? మేమేమన్నా జాబులు చేసి మేము చదువుకునే వాళ్ళం కాదు కదా. ఒక ఆఫీసర్స్, ఒక కలెక్టర్ కొడుకు, కలెక్టర్ కూతురు కలెక్టర్ కావాలి, ఒక డాక్టర్ కూతురు డాక్టర్ కావాలి, ఒక రైతు కూతురు మా భూమి ఇచ్చి రైతులాగా నన్ను బతికే రోజులు కూడా పోతాయి. మేము ఇప్పుడు ఊడవడానికి కూడా అదే రోడ్ మీద, మీరు వేసే రోడ్ మీద మేము ఊడుస్తా అన్నా కూడా ఊడవనివ్వరు. రేపు ఊడిస్తే మాకు రోజు కింద కట్టి అని అన్నా కూడా ఊడ్చేటోళ్ళు వేరే వస్తారమ్మా, మేము నియమించుకున్న వాళ్ళు అని అంటారు. ఎందుకు ఇవ్వాలి సార్ మేము రోడ్డు? దేనికోసం ఇవ్వాలి? 3 పంటలు పండే భూములకు నిన్న ఆర్టీఓ గారు అడిగింది కదా, ఇలా చూపించి యాజ్ ఏ రూల్, ఇది రూల్, మేము చట్టం ఉన్న ప్రకారమే చేస్తాం. మాకు పైనుండి చట్టం ఏం చెప్పిందో అదే చేస్తాం. మీకోసం మేము బలైపోం కదా, మాకు పిల్లలు ఉన్నారు కదా అని మాట్లాడింది ఆర్టీఓ సార్ నా దగ్గర. మంగ్లీలాల్ సార్ మా ఆర్టీఓ నిన్న మా విలేజ్కి వచ్చిండు. వస్తే మేము అడ్డుగా మాట్లాడితే మీకు ఏం అర్థం కావట్లేదా నేను చెప్తే యాజ్ ఏ రూల్ అని కొడతాను. రూల్ ఎందుకు తెలియదు సార్? అన్ని రూల్స్ ఎరికే. మేము పురాగా పిచ్చోళ్ళం కాదు, పురాగా మంచోళ్ళం కాదు అన్నట్టు బ్రతుకుతాను. రూల్ అని అంటే ఎట్లా, ఏ విధంగా రూల్ మాట్లాడతారు సార్? మీకు ఇగో స్టేట్ గవర్నమెంట్ చెప్పిన ప్రకారం మీరు చేస్తాం. మీరు నియమించుకున్న అధికారులే మాకు ఈ రోడ్డు వేయమని చెప్తారు. మా పైన ఫోర్స్ జరుగుతుంది. అదే నియమించుకున్న అధికారులకే ఇప్పుడు మీరు నియమించిన అధికారులే కదా, మేము మీకు మొరపెట్టుకుంటాను. మాకు న్యాయపరంగా మీరు రేట్లు కట్టిస్తే మేము ఇవ్వడానికి రెడీ. మాకు అందులో ఏ అబ్జెక్షన్ లేదు. మా పిల్లలు కానీ మేము కానీ ఎట్లా బ్రతకాలి? మేమేం చదువుకున్న వాళ్ళం కాదు, కనీసం వాళ్ళని చదివియాలన్నా కూడా మా స్థితిగతులు కరెక్ట్ లేవు. ఇవ్వాలా వాల్యూలో పుస్తక విలువ ప్రకారం మీకు డబ్బులు చెల్లిస్తామంటున్నారు. మేమేం చేయాలి? ఈ భూమి పోతే భూమి మాకు మేమేం బతకాలి? మా 3 పంటలు సారవంతమైన నేలలు, ఉమ్మడి వరంగల్ జిల్లా సారవంతమైన నేలలు 3 పంటలు పడతాయి. అలాంటి భూములను మీరు గుంజుకుంటున్నారు, బలవంతంగా గుంజుకుంటున్నారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళను బయట వరకు కేసులు పెడుతున్నారు మా మీద. రైతుల మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్టు? కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం. మేమేం చేయాలి? ఇప్పటి వరకు ఎన్నో కేసులు వేసినాం, ఆయన కేసులను పరిగణనలోకి తీసుకుంటలేరు.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఈరోజు గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభ ఏలేశ్వరం ప్రభుత్వ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను ఎన్డీఏ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి మహత్తర కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అన్నా క్యాంటీన్ల పేరిట ఇప్పటికే పేదల కడుపు నింపుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరోసారి మంచి ప్రభుత్వం గుర్తింపు పొందుతూ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంను ఎన్డీఏ కూడా ప్రభుత్వం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పథకం మాతృత్వంనకు మరో పేరు, దాతృత్వంనకు నిలవెత్తు నిదర్శనమైన ఆంధ్ర అన్నపూర్ణ శ్రీమతి డొక్క సీతమ్మయ్య పేరు పెట్టడం నిజంగా అద్భుతం అన్నారు. హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఉన్న నాయకులకు, కార్యకర్తలు, కూటమి నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ కళాశాల సిబ్బందికి, మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక ముందు ఉన్న విద్యార్థులందరికీ కూడా నా శుభ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం చేయడం జరిగింది. ఏదైతే ఆకలి అని వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టిన దాతృమూర్తి పేరు డొక్కా సీతమ్మ గారి పేరు ఈ భోజన పథకానికి పెట్టడం అన్నది నిజంగా కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత నిదర్శనం. అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి కడుపు నింపాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్న మా ప్రభుత్వం మరొక్కసారి ఇది మంచి ప్రభుత్వం అని నిరూపించుకునేలాగా ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోనే ఒకేసారి 475 కళాశాలలో ఈరోజు ఈ భోజన పథకం ప్రారంభించారు. నిజంగా విద్యార్థులకి పోషకాహారం లభించాలి, తగిన వాళ్ళ మానసిక వికాసం పెంపొందించాలనే ఉద్దేశంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా కళాశాల విద్యార్థులకు, జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు ఈ భోజన పథకం ప్రారంభించడం అన్నది నిజంగా ఒక చరిత్ర. ఇది ఒక అద్భుతం. దీనికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, ఆంధ్ర అన్నపూర్ణ అని అనిపించుకున్న డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అన్నది నిజంగా చరిత్రలోనే ఒక అద్భుతమైనది. దీని సందర్భంగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ భోజన పథకాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు స్వీకరించి వారి మానసిక వికాసాన్ని పెంపొందించి, ఇంకొక ముఖ్య ఉద్దేశం సహపంక్తి భోజనం చేయడం వల్ల విద్యార్థుల్లో సోదరభావం, స్నేహభావం పెరుగుతుందనే ఉద్దేశంతో కూడా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వీటిలన్నిటిని వారు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, ఏదైతే ప్రజలకి ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడంలో మా కూటమి ప్రభుత్వం నిరూపించుకుందని ఈ సందర్భంగా మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తప్పకుండా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కడైతే ఈ పథకం ఉన్నదో, హై స్కూల్లోని, కళాశాలలోని, కాలేజీల్లోని ఉన్నదో వాటిలన్నింటినీ కూడా మేము శ్రద్ధ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఆదేశించడం జరిగింది. అక్కడ ఉన్న నాయకులకు కూడా దీని మీద ఒకసారి సరైన అవగాహన కల్పించుకుని మధ్య మధ్యలో మేము కూడా దాన్ని పర్యవేక్షించడానికి వెళ్తాం. ఖచ్చితంగా ఇది అంతా కూడా ఎక్కడా నాణ్యతా లోపం లేకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన పోషకారమైన భోజనం పెట్టడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం. జగిత్యాల జిల్లా మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ పరిశోధన మరియు శిక్షణ కేంద్రం టీచర్స్ భవన్లో లూయిస్ బ్రెయిల్ 216వ జన్మదిన వేడుకలలో పాల్గొని దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేసి 2025 బ్రెయిలీ క్యాలెండర్ను ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో DWDO డాక్టర్ నరేష్, EEAH ఖాన్, DE వాజిద్, CDPO మమత తదితరులు పాల్గొన్నారు. మనకి ప్రభుత్వ హాలిడేస్, ఐచ్ఛిక సెలవులు, ఒకటి మనకి పంచాంగాలు, తర్వాత రాశులు ఇవి ఉండవు. జస్ట్ బ్రీఫ్ వికలాంగుల సహకార
సంస్థ అందుల పాఠ్య ముద్రణాలయము మలక్పేట హైదరాబాద్ అని ఇచ్చారు సార్. సో నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇది జనవరి సార్. దీంట్లో ఏమి ఇచ్చారంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, రెండు వారాలు ఇచ్చారు సార్. తర్వాత లాస్ట్ రెండవ శనివారము, ఆదివారం ప్రభుత్వ సెలవు అని ఇచ్చారు సార్. ఇక్కడ చేసి సాధారణ సెలవులు ఉన్నాయి సార్ సెకండ్ పేజ్లో. ఒకటి ఆంగ్ల సంవత్సరాలు, తర్వాత 13 వచ్చేసి భోగి, తర్వాత 14 వచ్చేసి సంక్రాంతి, తర్వాత 26 ఎమ్మెల్యే గారు ఈరోజు ఎమ్మెల్యే ఉంటారు, రేపు ఎంపీగా ఉంటారు, రేపు మంత్రి అవుతారు, రేపు ముఖ్యమంత్రి అవుతారు, ప్రధానమంత్రి అవుతారు. కానీ డాక్టర్ అనే డాక్టర్ ఎప్పుడు డాక్టర్ గానే ఉంటారు. ఇది ట్రూ, ఇది సత్యం. కనుక నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఎమ్మెల్యే గారు అనగా మా డాక్టర్ గారు ఇది ముగిపోయేంత వరకు ఇక్కడికి కదలదని మా యొక్క విన్నపం. ఇది ఒక ఇది నా ఆజ్ఞ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు మా మనిషి కనుక నేను అంత ప్రౌడ్గా మాట్లాడుతున్నాను. కాబట్టి మా ఏడి గారు అంటే పీడి గారు ఉన్నారు. పీడి గారు మారుతారు, పీడి సార్ కూడా మారుతారు, కానీ ఎమ్మెల్యే గారు మారుతారు, కానీ మా డాక్టర్ గారు మారుతారు. కనుక మేము అయ్యా ఈ వినతి పత్రం అనేది ఈ యొక్క వివరణ అనేది ప్రతి సంవత్సరం ఇస్తున్నాము. దీనికి పరిష్కారం మాకు దొరుకుతుంది. నూతన సంవత్సర హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పటి వరకు మా దివ్యాంగ మిత్రులు, వారి నాయకులు మాట్లాడుతూ మా సంజయ్ డాక్టర్ సార్ ఎమ్మెల్యేనే కాదు అవాయిడబుల్ ఎక్కడైతే మనం ఆపరేషన్ చేసి వస్తాం. రెండవది ఏముంటుంది, సైట్ ఎన్హాన్స్మెంట్ అంటే ఉన్న కొద్దిపాటి చూపును మెరుగుపరుచుకొని దూరం చూడడం కావచ్చు, దగ్గర చూడడం కావచ్చు. అదొక పార్టీ ఈ అందులో చేయాల్సిన. ఒకటేమో పూర్తిపోయిన వాళ్ళకు ఆపరేషన్ చేశారు. రెండవది సైట్ ఎన్హాన్స్మెంట్ అంటే చూపును మనం పెంచడం. ఉన్న దాంట్లో బైనాక్యులర్స్ ఇచ్చి మన పరిధి భాష చూపినటం, లేదా టెలిస్కోపిక్ లెన్సెస్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చి చేయడం అదొక పార్టీ. ఇక మూడవది ఏది చేసిన రాసిన వాళ్ళకు రిహాబిలిటేషన్, మీ కాలం మీద నిలబడే విధంగా చూడాల్సిన బాధ్యత. ఇంకా 21 అయితే ఎవరో నిలబెట్టేది ఏముంది. ఇవాళ లూయిస్ బ్రెయిలీ గారు వారు ఒక లిపిని చేసి ఇవాళ మీరు చదువుకునే విధంగా, కంప్యూటర్ చూసే విధంగా, మీరు ఉద్యోగాలు సంపాదించే విధంగా మిమ్మల్ని స్థాయి చేసిన లూయిస్ బ్రెయిలీ గారి జన్మదిన సందర్భంలో ఇలాంటి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. కరీంనగర్లో అప్పుడు కలెక్టర్ గారు మీకు అందుకు సంబంధించిన పాఠశాల పెట్టి ఈరోజు పూర్తి చేసుకుంటున్నామని చెప్పి 43 సంవత్సరాల తర్వాత అట్లనే భగవంతుడు ప్రసాదించి అది చెప్పే కూర్చొని అమ్మాయి చిన్న నేను అప్పుడు దాటుతున్నాను. అంటే భగవంతుడు ఒకటి దీన్ని తగ్గించినా ఇంకొక రకంగా శక్తివంతులు చేసినని చెప్పి మీరు ఆత్మ విశ్వాసాన్ని ఉంచుకొని ఎక్కడ కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మీరు ఉండాలని చెప్పి భావిస్తూ, అదేవిధంగా వారిని ప్రోత్సహిస్తున్న ఆ తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులకు, మీ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కర్ణాటకలోని మధుగిరి డివైఎస్పీ రామచంద్రప్పకు కంప్లైంట్ ఇచ్చేందుకు ఓ మహిళా కార్యాలయానికి వచ్చింది. అయితే ఆ మహిళ పట్ల ఆ అధికారి అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను ఓ ప్రైవేట్ గదికి తీసుకెళ్లి ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడని ఆమెతో పాటు వచ్చిన అనిల్ అనే వ్యక్తి వీడియో రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. వీడియో వైరల్ కావడంతో డివైఎస్పీ రామచంద్రప్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
ఏపీలో నౌకదళ దినోత్సవం 2024 కొనసాగింపు విన్యాసాలను శనివారం విశాఖ సాగర తీరంలో నిర్వహించనున్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత నౌకాదళం పోషించిన పాత్రకు గుర్తుగా ఏటా డిసెంబర్ 4న విశాఖలో ఈ వేడుకలు నిర్వహించేవారు. గత ఏడాది ఈ కార్యక్రమాలు ఒడిశాలోని పూరిలో జరిగాయి. వాటి కొనసాగింపు వేడుకలు విశాఖలో జరగనున్నాయి. ఇటీవల జాతికి అంకితం చేసిన NIS నిర్దేశక్ మొదలైనవి సందర్శకులను అలరించనున్నాయి. కట్టేనా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.